మహబూబ్ నగర్ విద్యానగర్ చౌరస్తాలో నీట్ పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరసనలో పాల్గొని నీట్ లీకేజీపై పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని ప్రధానమంత్రి సందర్శించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష రాసిన 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నించారు. వైద్య విద్య ప్రవేశ పరీక్షలను రాష్ట్రాలకు అప్పగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. వేముల రామకృష్ణ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఈరోజు 22 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి లాంగ్ టర్మ్లు అని చెప్పి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తే ఈరోజు సంతలో సరుకులాగా ఈరోజు నీట్ పేపర్లు ఎక్కడ పడితే అక్కడ విక్రయిస్తూ ఉన్నారు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అంటే నేను డాక్టర్ కావాలని చెప్పి చిన్నప్పటి నుంచి కలలు అంటూ ఉంటే ఇక్కడ డాక్టర్లు ఎవరిని సంతలో సరుకుల డాక్టర్లు నీట్ పేపర్లు కొని ఈరోజు దొంగ చోటున డాక్టర్లు అయితే మరి డాక్టర్లు మరి ఏ విధంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు రోగులు వచ్చినప్పుడు. ఇట్లాంటి డాక్టర్లు మనం ఎంకరేజ్మెంట్ చేస్తే ఏ విధంగా దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఉంటుంది. ఈరోజు కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. దీనిపైన ప్రధానమంత్రి గారు స్పందించాలి. ఎందుకంటే 22 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ దావతుకు పోకుండా కనీసం పుస్తకాల్లో పురుగులాగా 24 గంటలు చదివి మళ్ళీ తర్వాత లేదు రద్దు చేస్తున్నాం మళ్ళీ పెడతానంటే మరి మొన్న పాస్ అయిన వాళ్ళు ఈరోజు పాస్ అయ్యే అవకాశం ఉందా? మరి మొన్న రాసిన వాళ్ళు ఈరోజు అదే విధంగా వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చేత కాకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అప్పచెప్పండి. ఆ రాష్ట్రాలు నిర్వహించుకుంటే తప్ప మీరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి దానికి అప్పచెప్పి మీరు మొత్తం వాళ్ళకి అప్పచెప్పించిన తర్వాత గతంలో ఈ విధంగానే జరిగింది, మరి పునరావృతం జరిగింది. ఏం చర్యలు తీసుకుంటారని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ప్రశ్నిస్తూ ఉంటాం. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలి. జరిగిన నీట్ అభ్యర్థులు ఎవరైతే చేసిరో అట్లాంటి వాళ్ళపైన ఉరిశిక్ష విధించాలి. మరి ఏ విధంగా ఎప్పుడు జరగకుండా ఇట్లాంటి చర్యలు కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రకటించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు నీట్ అభ్యర్థులు కూడా ఎంతో మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. మొన్నటి వరకు రాసినాం, ఇప్పుడు అయిపోయింది అనుకున్నాం, పుస్తకాలు పక్కకు పెట్టినాం, మేము వెకేషన్ టూర్ ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ ఎగ్జామ్ అనగానే వాళ్ళంతా మానసిక స్థితికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీనికి ప్రధానమంత్రి గారు బాధ్యత వహించి ఆ 22 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ దేశంలో లక్షలాది మంది యువత డాక్టర్ కావాలి చిన్నప్పటి నుంచే కలలు, కానీ నేను డాక్టర్ కావాలనే కలలు, తల్లిదండ్రుల కలలు, పిల్లల కలలు ఇలా పూర్తిగా లీకేజ్ వల్ల ఎంతోమంది విద్యార్థులు కుంగిపోయారు. ఇలా బయటపడేది కనుక రద్దు అవుతుంది, మళ్ళీ పెడుతుంది. అసలు బయటపడకుండా ఇంటర్నల్గా అయిందనుకో, అర్హత లేని వాళ్ళు డాక్టర్ అయితే రేపు దేశానికి ఏమందిస్తారు? సీట్ వచ్చిన తర్వాత ఏదో రకంగా కష్టపడి పాస్ అవుతారు అనుకో, దానివల్ల ఏం ప్రయోజనం? అసలు ఎవడు కండక్ట్ చేస్తున్నాడు, ఎవడు నిర్వహిస్తున్నాడు? గతంలో కూడా లీకేజ్ అయింది. ఒకవేళ నేషనల్ వైడ్గా మీకు నిర్వహించడానికి కష్టమైతే రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వండి. ఇలా రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అన్ని పరీక్షలు గ్రూప్ 1 కావచ్చు, ఏ పరీక్ష అయినా విద్యార్థులు చదువుకునే వాళ్లకు అభద్రత ఉంది. నేను చదువుకుంటున్నా, అసలు పేపర్ లీకేజ్ అయితే నాకు ఉద్యోగం రాదు కదా, ఎట్లా? ఇది డబ్బున్న వాళ్ళే కొంటారు, పేపర్ కొంటారు. మన బతికేదని చెప్పి ఇలా చదువుకునే యువతకు భవిష్యత్తుకు అంధకారం అయిపోతూ ఉంది. కఠినమైన చట్టాలు లేవు. ఒకవేళ పేపర్ లీకేజ్ అయితే శాశ్వతంగా వాళ్ళకు
జైలు శిక్ష రకరకాలుగా కఠిన శిక్షలుండి శిక్షలు పడితే భయపడతారు. ఉరి శిక్ష వేయాల ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతమంది లక్షలాది మంది కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లు వీళ్ళు. అది లీకేజ్ అయ్యి దుర్మార్గుల చేతికోతే డబ్బులు పెట్టి కొన్ని డిగ్రీ అయిన తర్వాత వాడు ఏం ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? కనుక ఉరి శిక్ష చేయాలి, కఠినంగా శిక్షించాలి వీళ్ళని. ఒక నీటే కాదు, ప్రతి పేపర్ లీక్ అవుతూ ఉంది. ఎందుకు లీక్ అవుతుంది? చట్టాలు సవరించండి, కఠినమైన శిక్షలు వేయండి. దేశవ్యాప్తంగా ఒక ఎగ్జామ్ నిర్వహించే స్తోమత వీళ్ళకి లేదు, శక్తి వీళ్ళకి లేదు. ఎవరికో ఏజెన్సీకి ఇస్తారు, వారి మీద డిపెండ్ అవుతారు. కోట్ల మంది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఒక ఏజెన్సీ చేతుల మీద పడిపోతుంది అంతే. అంటే పేదవాళ్ళ బతుకులు ఇంతేనా? డబ్బున్న వాళ్ళు కొనుక్కొని పిల్లలకి ఎగ్జామ్ పేపర్ ఇచ్చి చదివించి పాస్ చేస్తారు అంతే. కనుక మేము చెప్తా ఉన్నాం, ఎవడు ఈ నిర్వహిస్తున్నాడో వారి మీద కఠిన యాక్షన్ తీసుకోండి. భవిష్యత్తులో పేపర్ లీకేజ్ చేయాలంటే భయపడాలి. అలాంటి కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోండి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరిని వదిలిపెట్టకండి. దీనిలో ప్రమేయం ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకులైనా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో దేశంలోని యువతకు భరోసా ఇవ్వాలి. ఇలా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలని కూడా భయపడుతున్నారు. పేపర్ లీక్ అవుతుంది సార్ ఎట్లా, ఎస్ఐ నిలబడ్డ ఎవరికి కూడా రక్షణ లేకుండా అయిపోయింది. కనుక ఇది చాలా బాధాకరం. కేంద్రానికి చేత కాకపోతే రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వండి, వాళ్ళు చేసుకుంటారు. చేతకాని ఎందుకయ్యా మీకు పోజులు? వెంటనే గతంలో మా మహబూబ్నగర్లో ట్రైన్ పడిపోతే ప్రధానమంత్రి రిజైన్ చేసిండు. ఇక్కడనేది కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు. ఇది నేషనల్ వైడ్గా ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. కఠినంగా వీళ్ళని దోషులను శిక్షించాలి. నిర్వాహకులను పూర్తిగా కఠినంగా శిక్షించాలి. విద్యార్థులకు ఏం భరోసా ఇవ్వాలో మీరు ఇవ్వండి. వాళ్ళకి నమ్మకం లేదు. ఊర్లలోకి వచ్చి తిండి తిప్పలు లేకుండా కోచింగ్ సెంటర్ల దగ్గర ఉండి పడిగాపులు కాసి కష్టపడి చదివితే మీ దళితుల నిర్వాహం వల్ల, మీ వ్యవస్థ వల్ల ఇలా విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతూ ఉంది. వెంటనే ప్రధానమంత్రి స్పందించాలా. వికాసిత్ భారత్ అని ఏవో రకరకాలు కాదు. అక్కడ విద్యార్థుల వికాసం చూడండి, విద్యార్థుల భవిష్యత్తు చూడండి. దేశానికి వెన్నెముక ఎవరు? విద్యార్థులే. దేశానికి వెన్నెముక ఎవరు? యువకులే. ఇలా దేశంలో యువకులు చెడు వ్యసనాలకు పోకుండా ఉండాలంటే వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ప్రధానమంత్రి బాధ్యత వహించి వెంటనే చర్య తీసుకోవాలి. విద్యాశాఖ